లలితమ్మ క్లాప్స్ కొట్టండి అందరూ ఒకసారి గట్టిగా. ఎంత ఓపికతో ఎంత బాగా పనిచేస్తుందో అమ్మ ఇంట్లో ఉంది. గ్రేట్ వర్క్ ఆమె చేసేది. పత్రి గారి గురించి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇప్పుడు చేయించబడుతోంది మీ ద్వారా. ఇప్పుడు చప్పట్లు కొట్టకుండా వచ్చే జన్మలో ఇంటింటికి తిరిగి కొట్టాలి. అర్థమైందా? ఎక్కడ చప్పట్లు ఉంటాయో అక్కడ ఇక్కట్లు ఉండవు. బాధపడుకుంటా కుములుకుంటా లోపల లోపల ఏం జీవితం. ఎంజాయ్ ఎంజాయ్ చేయండి లైఫ్ ని. ఎన్నో పుణ్యాలు చేస్తే గాని ఈ ధ్యానానికి రారు. మీ ఎన్నో పుణ్యాలు ఉంటేనే ఇక్కడికి వచ్చారు ధ్యానానికి, జూమ్ కి, పత్రిసారి గురించి వింటున్నారు. ఎన్నో పాపాలు చేస్తే గాని రోగాలు రావు. ఆ ఎవడో ఇస్తే వచ్చేది కాదు రోగం, మనం చేసుకున్న రోగమే. మనం తెచ్చుకున్నదే ఉంటది. ఎవరిని ఎవరు ఉద్ధరించలేరు, ఎవరిని ఎవరు నాశనం కూడా చేయలేరు. మనల్ని మనమే నాశనం చేసుకుంటున్నాం. అందుకే మనల్ని మనమే బాగు చేసుకోవాలి. ఇప్పటిదాకా తెలిసి తెలియక ఎన్నో చేసినాము. తెలిసే వరకే బంధము, తెలియగానే మోక్షము, అంతే. ఇంకేం లేదు ఎంటర్టైన్మెంట్ అంటే. ఏ హిమాలయాలకు పోయే అవసరం లేదు, ఏ గడ్డాలు వదిలే అవసరం లేదు, కట్టు బొట్టు జుట్టు పెట్టుకునే అవసరం లేదు. ఆ? మన గురించి మనమే చేసుకోవడమే, అదే ధ్యానం. ఎన్నో పుణ్య ఫలములు ఉంటే గాని పత్రిసార్ దగ్గర రాలేం మనం. అలాంటిది హైదరాబాద్ లో ఫస్ట్ నాకు దొరకడం ఏందో. సార్ అట్లా వెయిట్ చేయడము, సార్తో నేను కనెక్ట్ అవ్వడం. ఇంకో గొప్ప విషయం ఏంటంటే పత్రిసార్ని కలిసిన రోజు ఇదే రోజు 16 జూన్. నేను నా స్పిరిచువల్ బర్త్డే ఈరోజు. హ్యాపీ బర్త్డేస్ మాస్టర్. స్పిరిచువల్ గా పుట్టిన రోజు నాది. హ్యాపీ మొత్తం బర్త్డే. పటాపంచలు అయిపోయింది. సార్తో కనెక్ట్ కాగానే అన్ని కాలిపోయినాయి నాకు. నేను ఎందు గురించి వచ్చాను అనేది తెలుసుకున్నా అదే రోజు. చిదానంద రూప శివోహం శివోహం. నేను వచ్చింది పొట్టబట్ట గురించే కానే కాదు అని తెలుసుకున్నా. ఏంటంటే ఈ ప్రాపంచికంలో ఉన్నోళ్లకు, భార్య పిల్లలతో ఉన్నోళ్లకు నేను చెప్పింది వినాలంటే నాకు కూడా భార్య పిల్లలు ఉండాలి అని పెళ్లి చేసుకొని సెట్ చేసుకున్నా లైఫ్. మళ్ళీ సన్యాసులు వచ్చి చెప్తే ఇట్లా కూర్చుంటారు మీరు? ఆ టీవీ అంతగా ఎంతో మంది చెప్తారు, అవధూతలు, సన్యాసులు, గురువులు, కానీ ఇట్లా మీలాగా ఉండి ఆత్మజ్ఞానాన్ని ఇచ్చేవాళ్ళు ఎక్కడ దొరకరు. అదే పిరమిడ్ సొసైటీ. ఉమ్. మీ అందరి గురించి చప్పట్లు కొట్టాలి ఒకసారి. పుట్టినాము అంటే దానికి ఒక అర్థం ఉండాలి. తల్లిదండ్రులతో బాడీ వచ్చింది అంతే. శరీరం ఇస్తారు తల్లిదండ్రులు, పేరెంట్స్. అందుకే స్త్రీ గుణము పురుష గుణం రెండు ఉంటాయి బాడీలో. ఇద్దరు సెల్స్ కలిస్తేనే మనం వస్తున్నాం. కానీ బాడీ వచ్చింది కానీ సోల్ రాదు. సోల్ ఎవరో పంపిస్తే వస్తాం. అది మహాపరిశూన్యం నుంచి వస్తుంది. అదే ఆత్మ. అది వెళ్ళిపోయిన రోజు మళ్ళా నలుగురు తీసుకుపోవాలి అదే బాడీని. అది పంపించేది ఎవరో ఒక అతీంద్రియమైన శక్తి, సృష్టికి నడిపించే మూల చైతన్య శక్తి మనకు పంపిస్తుంది కానీ వదిలేదు. పంపించి అగ్రిమెంట్ సైన్ చేస్తుంది. నువ్వు బతుకున్నన్ని రాళ్ళు నీ ప్రమేయం లేకుండా నీ ముక్కుల శ్వాస నేను నడిపిస్తాను, నీతో ఉంటాను అని ఎగ్జిస్టెన్స్ చేసిన ప్రామిస్. అది ఎగ్జిస్టెన్స్ చేసిన అగ్రిమెంట్. అది నీ గుండెని నేను నడిపిస్తానే. ఎందుకు ఇన్ని సంవత్సరాలు నేను ఉంటా కదా, నీతోనే ఉంటా. వర్కింగ్ పార్ట్నర్ ఉంటాడు మనకు. ఆయన వదిలేసిన రోజే మన పని అయిపోతుంది అంతే. ఆయన పట్టుకున్నాక ఎందుకు ఏడుపు, ఎందుకు టెన్షన్? ఎంత తేజంతో ఉండాలి, ఎంత కాన్ఫిడెంట్ గా ఉండాలి. ఆ ఎందుకు ఇంత భయాలు, ఈర్ష్య, ద్వేషాలు? ఎందుకంటే ఆయన కంప్లీట్ గా మనతో కనెక్ట్ అవ్వాలి అంటే మనం కూడా జర కొన్ని సిద్ధాంతాలు పాటించాలి. అంత ఈజీగా మనకు లోపల ఉంటాడు కానీ సాక్షిగా ఉంటాడు ఆయన. నువ్వు సారా తాగుతావు ఓకే అంటాడు, మటన్ తింటావు ఓకే అంటాడు, ఏమన్నాడు ఆయన. మనకు రెండు భుజాలు ఉంటాయి.
ఈ రైట్ భుజం మీద భగవంతుడు ఉంటాడు, ఎప్పుడు రెడీగా ఉంటాడు కెమెరా పెట్టుకొని. లెఫ్ట్ భుజం మీద దయ్యం ఉంటది ఎప్పుడు. మంచి పని చేస్తే ఈయన యాక్టివేట్ అవుతాడు. ధ్యానం చేద్దాము, జూమ్ లో పోదాము, టైం అయింది, ఎవడో వస్తున్నాడంటే ఈరోజు బాగుంటదంట క్లాసు అని తపనతో వచ్చి నాకంటే ముందు వచ్చి కూర్చుంటున్నారు అనే ఆలోచన మీకు వచ్చింది అంటే మీ రైట్ సైడ్ ఉన్నోడు యాక్టివేట్ అయిపోతాడు. భగవంతుడు అబ్బో మంచి ఆలోచన, రైట్, నడు 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 పోదామంటది. చాలా రోజుల తర్వాత అమెరికా నుంచి ఫ్రెండ్ వచ్చాడు, జనం పార్టీ చేద్దామన్నా నడు అని ఫోన్ వచ్చింది అనుకోండి, జూమ్ వదిలేసి ఆ ఫోన్ పట్టుకొని అటు పోతే కొద్ది అటు ఆలోచన వస్తే చాలు మనకు ఇది యాక్టివేట్ అవుతుంది లెఫ్ట్ది. అన్నా నమస్తే, నాడు పోదాం, జూమ్ రేపు కూడా ఉంటుంది, 365 డేస్ జూమ్. జూమ్ 365 డేస్ ఉంటది. రేపై వినొచ్చు కదా అంటే రేపు వినొచ్చు, నేను దొరక కదా మీకు. ఏ పాయింట్ మన జీవితం మారిపోతుందో తెలియదు. ఇంతే, రెండు మన దగ్గరే ఉన్నాయి, మధ్యలో మనం ఉన్నాము. డిసిషన్ పవర్ మన దగ్గర ఉండాలి అంటే మనం స్ట్రాంగ్ గా ఉండాలి, మానసికంగా, బుద్ధిపరంగా, ఆత్మపరంగా. ఏం చేయాలి, ఏం చేయొద్దు. 100 కోట్లు ఇస్తాము, ఇక్కడ జూమ్ క్లాస్ ఉంది, ఎటు పోవాలి మనం ఆలోచించాలి. 100 కోట్లు కావాలా, జూమ్ క్లాస్ కావాలా? మన తర్వాత వచ్చేది జూమే, కానీ ఆ 100 కోట్లు రావు, 100 రూపాయలు కూడా రావు మనతో. అర్థమైందా? అంత ఇంపార్టెన్స్ ఇస్తాను నేను స్పిరిచువల్ వర్క్. ఫస్ట్ పత్రిసారి పని, తర్వాత అన్ని అన్ని పక్కకు పెట్టేస్తాను నేను, ఏది ఉన్నా కానీ. అంత శ్రద్ధతో, శ్రద్ధవాన్ లభతే జ్ఞానం, అంత శ్రద్ధతో నేను దూకినందుకే నాకు అంత జ్ఞానాన్ని ఇచ్చారు వాళ్ళు, పై వాళ్ళు. 3 రోజులైనా మాట్లాడతా, కూర్చొని వినే దమ్ము ఉంటే. అంత సబ్జెక్ట్ ఉంటది, ఒక్కొక్క సబ్జెక్ట్ చెప్తుంటే ఇట్లా నరాలు తెగిపోతాయి లోపల నుంచి. అలాంటి భయంకరమైన కాన్సెప్ట్స్ ఉంటాయి. అంత ఎక్కడికి వెళ్ళి వచ్చింది, జనాలకు చెప్పి 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 ఇంత జ్ఞానాన్ని సంపాదించుకున్నాం. జనాలకు విన్నారో లేదో, పట్టుకున్నారో లేదో, కానీ నాకైతే చాలా వచ్చింది చెప్పడంతో. ఏది ఇస్తామో దానికి 100 టైమ్స్ అయ్యి రిటర్న్ వస్తుంది మన దగ్గరికి మళ్ళీ. బాల్ గోడకు ఎంత బాగా కొడతాం అంత బాగా మళ్ళీ వస్తుంది. సేమ్ ఇది కూడా అంతే, మీరు పాపం చేసినా మీకు రిటర్న్ వస్తుంది, పుణ్యం చేసినా మీకు రిటర్న్ వస్తుంది. అంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది. ఆధ్యాత్మికం లేని జీవితం పెంట జీవితం, ధ్యానం లేని జీవితం పెంట జీవితం. అర్థమైందా? ధ్యానం లేని జీవితం కిష్కిందకాండ. ఎక్కడ ధ్యానం ఉంటుందో, సాకారం ఉంటుందో సుందరకాండ అయిపోతుంది అక్కడ. అన్ని భోగాలే, పాపాలే రోగాలు, పుణ్యాలే భోగాలు. అందుకే ఏం చేయాలనేది మనము డిసిషన్ మన చేతిలో ఉండాలి. 9 గంటలకు షట్టర్ వేసి మీ దగ్గరకు వచ్చి కూర్చున్నా, నేను 10-10:30 దాకా షాప్ లో ఉంటా. అక్కడ కూర్చుంటే ఇంకో 10,000 ఎక్కువ అమ్మేవాడిని నేను. నైటే నాకు గిరాకు ఉంటది. కానీ ఇంతమంది ఇక్కడ కూర్చున్నారు అన్న, అది పక్కకు పెట్టి షట్టర్ వేసుకొని వచ్చేసిన. వర్కింగ్ డే, నేను షాప్ లో ఉండే టైం నాకు ఇది. ఇట్లా నేను 30 సంవత్సరాల్లో ఎన్ని సీజన్లు వదులుకొని పోయినోడిని నేను. దసరా సీజన్ ఉంది, 3 రోజులు దసరా ఉంది, పత్రిసారి అర్జెంట్ బాంబే పోవాలి నువ్వు అంటే కూడా ఓకే అని వెళ్ళిపోయినా నేను. అంతే, షాప్ నిండా కస్టమర్లే, రెడీమేడ్ బిజినెస్ నాది. ఏం సార్ ఇప్పుడు అవసరమా, నేను పోవాలన్నా, ఇప్పుడు దసరా తర్వాత పోతాను కదా, ఇప్పుడు అవసరమా అని అనలేదు నేను, ఓకే అన్నాను, సింపుల్. ఇవన్నీ టెస్ట్లు. ఎప్పుడు 5 లక్షలు అమ్మేది నేను పోయి వచ్చే వరకు మా ఇంటి వాళ్ళందరూ కూర్చొని 10 లక్షలు అమ్మేది షాప్ లో, అదే షాప్ లో. అర్థమైందా? ఏం చేయాలి మన చేతులు ఉండాలి, అది క్లియారిటీ ఉండాలి, ధైర్యం ఉండాలి, వదిలేసే ధైర్యం కావాలి. ఫస్ట్ పత్రిసారి, తర్వాత నా ఫ్యామిలీ, తర్వాత నా బిజినెస్ అన్ని చూస్తా. అలాంటి మహానుభావుడు, ఆయన గురించి మనం వినడము, ఆయనతో మనం ఉండడము, ఆయన మాటలు వినడము, ఆయన ఫిలాసఫీ వినడము ఎంత గొప్ప విషయమో, ఎన్ని జన్మల పుణ్యమో ఉంటే గాని పత్రిసార్ మాట మీ చెవిలో పడదు. అర్థమైందా? అందుకే ఈరోజు సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆధ్యాత్మికత, ఇంపార్టెన్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ. ఆధ్యాత్మికత అంటే ఏంది, అది లేనోళ్ళు మంచినే బతుకుతున్నారు కదా సార్ అంటారు. బతుకుతాడు, వాడు తిన్నది కూడా అరుగుతుంది, నిద్ర వస్తుంది, అన్ని నడుస్తుంటాయి.
కానీ ఆధ్యాత్మికత ఒక అవసరం ఎందుకు ఉంది, ఆధ్యాత్మికత ఉన్న జీవితం ఎలా ఉంటుంది, దాని గురించి తెలుసుకుందాం. అదే పిల్లి, అదే నోరు, అవే పళ్ళు. తన పిల్లల్ని పట్టుకొని ఇంకో ఇంటికి తీసుకెళ్తది. ఆ పిల్లలు ఏడవై మరి, బాధపడై, మంచిగా నోటితో పట్టుకుంటది. అక్కడ ప్రేమ ఉంది. అదే నోరు, అవే పళ్ళు, అదే పిల్లి ఎలుకని పట్టుకుంటది. అక్కడ కసి ఉంటది. ధ్యానము, శాకారము, ఆధ్యాత్మికత, భక్తి లేని జీవితము, కర్మ అంత కసిగా పట్టుకుంటది. అర్థం చేసుకోండి దీనికి. కర్మ ఎట్లా పట్టుకుంటది అని టైం కాగానే పట్టిది అంటది మనకు. ఏం లేనోడు పొట్ట పట్ట చూసేటోళ్లకు, వంట తింట పంట అన్న జీవితం ఎవరికైతే ఉంటుందో వాళ్ళ కర్మ అంత కసిగా పట్టుకుంటది. అక్కడ ఏది కరుణ ఏమి ఉండదు, కసిగా కొడుతుంది మనకు. అది దయా జాలి గుణం ఏమి ఉండదు అక్కడ. దైవం చెయ్యి వెయ్యదు, ఎంజాయ్ చేయి ఇప్పుడు అంటది. అదే మీ దగ్గర ఈ ఆధ్యాత్మికత బ్రహ్మాస్త్రం మీ దగ్గర ఉంది అనుకుంటే, ఆ కర్మ వచ్చి అట్లా మెల్లగా అట్లా టచ్ చేసిపోతుంది. అని గొడ్డలితో పోయేది గోరుతో పోతుంది, చిన్న స్క్రాచ్ తగులుతుంది. కాలు తెగిపోయేది ఇంత చిన్న స్క్రాచ్ తగులుతుంది. అందుకే ఆధ్యాత్మికత అవసరం, అందుకే స్పిరిచువాలిటీ అనేది అవసరం. అంత అద్భుతంగా పనిచేస్తుంది. ఎక్కడ ఆధ్యాత్మికత ఉంటుందో వాళ్ళు 100% సెక్యూర్డ్ గా ఉంటారు. అనన్య చింతయంతో మాం ఏ జన పరిపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వామ్యం. అనన్యమైన చిత్తంతో, మనసుతో, బుద్ధితో దైవ కార్యం ఎవరైతే చేస్తారో, ధ్యానం ఎవరైతే చేస్తారో, ధ్యాన ప్రచారం ఎవరు చేస్తారో, శాకారంగా ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఎప్పుడు నేను ఉంటాను అన్నాడు కృష్ణుడు. ఎంత బాగా అగ్రిమెంట్ ఆయన బాండ్ పేపర్ మీద రాసి ఇచ్చాడు భగవద్గీతలో. అది మనకు అర్థం కాదు కదా, అది చదివితే కదా మనకు భగవద్గీత మీద దుమ్ము ఉంటది. అది ఎన్నో మీద బీరువా మీద ఉంటది, దాని మీద ఒక ఇది దుమ్ము ఉంటది. ఎంత దుమ్ము గీత మీద ఉందో అంత దుమ్ము మన జీవితంలో నిండిపోయింది. అందుకే ఆ గీతని తీసి చదవండి, దులపండి, ఒక్కొక్క శ్లోకం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. భగవద్గీత నాకు ఇంత నిలబెట్టింది ఈరోజు, అర్థమైందా? అందుకే స్పిరిచువాలిటీ అనేది అంత ఇంపార్టెంట్. ఆది ప్లస్ ఆత్మ ప్లస్ కథ, ఆది ప్లస్ ఆత్మ ప్లస్ కథ, ఇదే ఆధ్యాత్మికత. చాలా మంది ఆధ్యాత్మికత అంటే ఆ భాష మనకు అర్థం కాదనో, ఆ నియమాలు మనం పాటించలేమో అనో, మనకి ఇంకా ఆ సమయం రాలేదేమో అనో, మూఢనమ్మకం అనో, అనాగరికం అనో, పురాణ కథలను అన్ని విడిచిపెట్టేయాలనో, కాషాయాలు కట్టుకోవాలనో, గడ్డాలు పెంచుకోవాలనో ఈ పేరు చెప్పి మనల్ని దోచేస్తున్నారు చాలా మంది. మనం పోతున్నాం, ఆస్తులు అమ్ముకొని కూడా పెడుతున్నాం పోయి. తాంత్రికుల దగ్గర వెళ్తాం, గురువుల దగ్గర వెళ్తాం, ఎక్కడెక్కడికో పోతున్నాం. ఈ పేరు చెప్పి మనల్ని దోచేస్తున్న ఎంతో మంది ఉన్నారు. దోచేస్తారనో అనుకుంటారు, మనకెందుకు లే అనుకుంటారు కూడా కొందరు. మనకి ఎలా రాసి పెట్టి ఉందో అలా జరుగుతుందిలే అని వారికి తెలియకుండానే కర్మ సిద్ధాంతాన్ని వాడతారు. కర్మ ఎట్లుంటే అట్లా అవుతుంది అనుకుంటాం. ఓకే, కర్మని మార్చుకునే శక్తి మన చేతిలో ఉంది. పురుషార్థం చెయ్యాలి. బాగా పాపాలు చేసి వచ్చినాం, ఓకే, గత జన్మలో తెలియదు చేసినాం, ఇప్పుడు తెలిసింది కదా, పుణ్యాలు చేద్దాం. బాగా బాగా పుణ్యాలు చేస్తే పుణ్యాగ్ని కర్మ దగ్ధానం, పుణ్యాగ్ని కర్మ పాపకర్మ దగ్ధాగ్నం, స్వాధ్యాయాగ్ని కర్మ దగ్ధానం, సజ్జన సాంగత్యాగ్ని కర్మ దగ్ధానం, జూమాగ్ని కర్మ దగ్ధానం, ధ్యానాగ్ని కర్మ దగ్ధానం, లలితమ్మ మాటలు కర్మ దగ్ధానం. అర్థమైందా? బగబగ మండే మంటల్లాగా ఉంటుంది ఆధ్యాత్మికత అంటే. తెలిసి తెలియక చెయ్యేస్తే కాలుతుంది, ఎట్లయినా కాలుతుంది. అలాంటి ఎలాంటి దోషాలు ఉన్నా కాల్చుకునే శక్తి మనకుంది. ఎలాంటి పాపాలనైనా అపిచేతు సుదూరాచారు అన్నది భగవద్గీత. నువ్వు ఎన్ని పాపాలు చేసినా ఓకే. రత్నాకరుడు ఏం చేశాడు తెలుసు కదా అందరికి, వాల్మీకి అయిపోయినాడు.
ఒక సాధువును రామరామ అంటే ఇక చాలు నువ్వు నీ జన్మ ధన్యమైపోతుంది, జీవితం మారిపోతుంది అన్నాడు. రామరామ నాకు అనరాదు అన్నాడు. మరమర అను అని చెప్పి అన్నాడు. ఆ మరమర అన్నోడే వాల్మీకి రామాయణాన్ని సృష్టించిన గొప్ప మహాపురుషుడు అయిపోయినాడు ఆయన. రామనామంలోనే అంత శక్తి ఉంది. దాన్ని దాటి ధ్యానంలో వస్తే ఇంకెంత శక్తి సంపాదిస్తాం. అలాంటి గొప్ప శక్తిని ఇచ్చేదే మన పిరమిడ్ సొసైటీ. అర్థమైందా? వాస్తవం ఏమిటంటే మన రాతలు మనమే రాసుకుంటున్నాం. ఎవడో బలవంతం చేస్తే చికెన్ మటన్ తింటలేం. మన లోపల నుంచి లాగుతుంది, అది తింటాం అంతే. అర్థమైందా? మన వాస్తవాలకు మనమే సృష్టికర్తలము. మన తలరాతలు ఏ బ్రహ్మదేవుడు రాయడు, మనమే రాసుకుంటున్నాం. బాగు చేయాలన్నా మన చేతిలో ఉంది, దాన్ని చెప్పేసుకోవాలన్నా మన చేతిలోనే ఉంది. అందుకే ఈ విషయం తెలిస్తే కనీసం 60 సంవత్సరాల వయసు దాటిన తర్వాతనైనా ఈ ఆధ్యాత్మికతను తెలుసుకోవాలి. పెళ్లిళ్ళు రిటైర్డ్ అయినాక చేసుకోము, ప్రాపర్టీలు రిటైర్డ్ అయినాక కొనుక్కోము, అన్ని వయసులో చేస్తాం. కానీ ఆధ్యాత్మికత అంత చులకన అయిపోయింది, దాన్ని అంత బాగా పక్కకు పెట్టేసినారు. 60 years తర్వాత అన్న దాన్ని అర్థం చేసుకొని ఉన్న జీవితాన్ని సార్థకం చేసుకోవాలని చెప్తుంది ఆధ్యాత్మికత. అర్థమైందా? 20 years ఏజ్ లో పట్టుకున్నా నేను. ధ్యానం పుష్పం లాంటిది, ప్రచారం సుగంధం లాంటిది. భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు అన్నిట్లో వాసన మంచి వచ్చిన మరి లక్షల జీవితాలు బాగైనాయి. రూపాయి ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరి దగ్గర, మరి ఒక్క రూపాయి అడగలేదు. అర్థమైందా? ఆయనే నాతో ఉన్నాక నాకు అడిగే అవసరం పడుతుందా? ఆ? ఈ ఆధ్యాత్మికత తెలుసుకొని ఆత్మ జ్ఞానాన్ని, పరమాత్మ జ్ఞానాన్ని పొందుతాం. కానీ కొంతమంది వచ్చిన మానవ జన్మని అపరిమితమైన ఇంద్రియ సుఖాలని ఇప్పుడు అనుభవించక, ఇప్పుడు కాకుండా ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాము, ఉన్న జీవితాన్ని పరిపూర్ణంగా ఎంజాయ్ చేయాలని భోగవాదులు, మనసు బుద్ధి చిత్తం అహంకారం కంప్లీట్ గా అందులో మెర్జ్ అయిపోయి ఉంటారు వాళ్ళు. ఇన్నర్ గా టోటల్ గా చీకటే ఉంటది ఇక లోపల. దొడ్డువారిన బుద్ధి, దొడ్డువారిన బాడీ, టోటల్ సెన్సిటివ్నెస్ అనేది చచ్చిపోతుంది. ఈగో దాంతో పాటు డబ్బు వస్తుంది, ఈగో వస్తుంది, దీంతో మొత్తం చీకటి కమ్ముకుంటది వాళ్ళకి. వాళ్ళకి ఎవడొచ్చి చెప్పినా అది ఎక్కదు. కృష్ణుడు ఎంత చెప్పినా దుర్యోధనుడు వినలేదు. కృష్ణుడే కదా, అదే కృష్ణుడు ఆ మాట అర్జునుడు విన్నాడు. రావణునికి ఎంత చెప్పినా వినలేదు. ముందు కాంప్రమైజ్ గురించి ముందు వెళ్ళి అడిగితే ఏం ఒప్పుకోలేదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ దట్ చీకటి నెగిటివిటీ. అర్థమైందా? అది రానివది కూడా బయట. ఆ పొరలన్నీ తెంపుకొని బయటపడాలి అంటే మీ వీల్ పవర్ స్ట్రాంగ్ ఉండాలి. వీల్ పవర్ ఎంత స్ట్రాంగ్ ఉంటే అంత బాగా బయటపడతాం. అర్థమైందా? భయంకరంగా వస్తుంటాయి, ఇష్యూస్ వస్తుంటాయి లైఫ్ లో. ఓకే, దాంతో బయటపడాలి స్మూత్ గా. ఎప్పుడో మళ్ళీ వస్తుందో రాదో తెలియని జన్మల కోసం ఎందుకు పాటలాడాలి అనుకుంటారు చాలా మంది. అర్థమైందా? కాలాన్ని వృధా చేసుకోకుండా దేనికి అనుకుంటారో దాని గురించి అస్సలు తెలుసుకోకుండా మరి थोड़ा बुक होते थे कहा लेते हमने में अलग तुमने लो तो हाँ देते तुम दोनों दोनों अनेक बुक कार्ड वहां देते तुम तो फोटो कार्ड ऐसा से అదే మళ్ళీ వస్తామో లేమో, ఉన్నప్పుడే ఫుల్ ఫ్లెజ్ గా ఎంజాయ్ చేయాలి, రకరకాల భోజనాలు చేయాలి, రకరకాలుగా అనుభవించాలి అని రకరకాలుగా ఆలోచనలు రకరకాలుగా ఆడిస్తుంటది. అదే మాయ. ఎక్కడ చీకటి ఉంటుందో అక్కడ మాయ అద్భుతంగా తాండవం ఆడుతుంటుంది. ఎక్కడ లైట్ గా ఉంటుందో, ఎక్కడ ధ్యానం ఉంటుందో అక్కడ టోటల్ అవేర్నెస్ తో ఉంటాము. క్లియర్ గా అర్థమైపోతుంది. దాంతో ఆడుకునే ఆర్ట్ ఆఫ్ లివింగ్ వస్తుంది మనకు. హాయిగా ఆడుకోవచ్చు. శబ్ద స్పర్శ రూపరస గంధాలతో అద్భుతంగా ఆడుకునే టెక్నిక్ మనకు వస్తుంది. అందుకే మంచి లైట్ తో ఉండాలి. ప్రతిసారి క్రికెట్ ఆడేవారు, చెస్ ఆడేవారు, బజ్జీలు తినేవారు, బొగ్గాని తినేవారు, బైక్ నడిపించేవాళ్ళు, కార్ నడిపించేవాళ్ళు, జోకులు వేసేవారు. సార్ అన్ని చేశాడు. ఒక బ్రహ్మజ్ఞాని, ఒక అవతార పురుషుడు అంత సింపుల్ లివింగ్ లో ఉన్నాడంటే ఇంతకంటే ఇంకేం కావాలి? ప్రాక్టికల్ గా చూపించారు ఆయన.
మాయలో ఉండి మాయను ఎంజాయ్ చేయాలి. మాయ అంటుకోకుండా ఉండాలన్నారు సార్. మాయలో ఉండి మాయను జయించాలి, సూక్ష్మాన్ని సూక్ష్మంగానే జయించాలి. సరేనా? హర్షట వర్గాలను జయించడానికి ఎక్కడ పోయే అవసరం లేదు. సాక్షితత్వం, విట్నెస్ ఎప్పుడైతే పెరుగుతుందో, ప్రగాఢమైన కాన్ఫిడెన్స్ మీకు పెరుగుతుందో, ప్రగాఢమైన నమ్మకం పెరుగుతుందో, అప్పుడు మీకు ఏ నెగిటివిటీ మీ దగ్గరికి రాదు. వచ్చినా మీకు ఏం చేయలేదు, అది టచ్ చేయలేదు, ఆరా దగ్గర ఆగిపోతుంది. దాని గురించి అస్సలు తెలుసుకోకుండా తప్పించుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రపంచంలో. అదే కలియుగం. కలియుగం 99% ఉన్న దరిద్రులంతా ఇదే. నెగిటివ్ ఫోర్స్ అందుకే ఎక్కువ ఉంది. అందుకే రివర్స్ డైరెక్షన్ లో ఎదురీతగా ఆడుతుంది ఈరోజు పిరమిడ్ సొసైటీ. లోకాభిరామాయణంతో అంటే ఆడవాళ్ళైతే చుట్టాల గురించి సీరియల్స్ తోను, ఫేస్బుక్లతోను, చాటింగ్లతోని, ఇన్స్టాగ్రామ్లతోని టైంపాస్ చేస్తుంటారు. పోస్టింగులు మగవాళ్ళు అయితే రాజకీయాల గురించో, స్పోర్ట్స్ గురించో, న్యూస్ గురించో పేపర్లు చదివిన పేపర్ 10 సార్లు చదువుతాం. న్యూస్ ఛానల్లో అనవసర డిబేట్లు తో కాలం వృధా చేసుకుంటూ ఉంటాం. ఎంతో టైం వేస్ట్ చేస్తాం మనం. మనకి ఏది మన జీవితానికి సంబంధం ఉండదు. ఆ టైం మనం స్పిరిచువాలిటీకి పెట్టుకోము. అంత బాగా అక్కడ మెర్జ్ అయిపోయి ఉంటది మన ఇన్నర్ అంతా. అందుకే కదా ఇవన్నీ క్లెన్సింగ్ చేసుకోవాలి. ఈ రోజు యూట్యూబ్ లో అందుబాటులో ఉన్న ఆధ్యాత్మిక ఛానళ్లు కూడా ఎన్నో ఉన్నాయి. ఎంతో మంది గురువుల సాంగత్యం ఉంటుంది, సజ్జన సాంగత్యం చేయొచ్చు. అందులో కూడా చూడవచ్చు. అందుబాటులో ఉన్న వైదిక సాహిత్యాన్ని చదవచ్చు. తద్వారా ఆధ్యాత్మికత గురించి తెలుసుకోవచ్చు. అయితే అన్నిట్లో కల్తీ ఉన్నట్లే ఇందులో కూడా కల్తీ ఉందేమో. ఒక్క గురువు ఎవడో మిస్టేక్ చేస్తే వీళ్ళందరూ అంతే అనుకుంటారు చాలా మంది. ఎవడు ఎట్లయితే ఏంది, మనకు కావాల్సింది మనం తీసుకోవాలి. ఆయన చెప్పే సబ్జెక్ట్ లో ఎంత గూఢార్థం ఉంది, ఎంత డెప్త్ ఉంది, అదే చూసుకోవాలి. ఆయన ఎట్లుంటే మనకేం చేసేది ఉంది. అర్థమైందా? అన్నిట్లో కల్తీ ఉన్నట్లే ఇందులో కూడా కల్తీ ఉందేమో అని అనుకుంటారు. ఓకే, వాళ్ళ సబ్జెక్ట్ వైపు మనం చూడము. ఎవరైతే ఆధ్యాత్మికతని అమ్ముకుంటారో, వ్యాయామాల పేరుతోని, తరగతుల పేరుతోని, చక్రాల పేరుతోని, యోగాల పేరుతోని వ్యాపారాలు చేస్తున్నారు, విఘ్నత ఉపయోగిస్తే తెలిసిపోతుంది. ఆధ్యాత్మికాన్ని బట్టి ఎంతమంది బిజినెస్ చేస్తున్నారు. మనం ఈ భూమి మీద ఒక దేశం నుండి ఒక దేశం వెళ్ళాలంటేనే బోలెడు నియమ నిబంధనలు ఉంటాయి కదా. వీసాలు, పాస్పోర్ట్లు, బ్యాంకు గ్యారంటీలు, ష్యూరిటీలు, ఇవన్నీ మనం తెలుసుకొని పాటిస్తున్నాం కదా. ఈ ఆధ్యాత్మికత జ్ఞానాన్ని తెలుసుకొని ఈ జన్మలోని తర్వాత వచ్చే జన్మల్లోనూ ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్లే ప్రయత్నం చేయాలి కదా అని చెప్తుంది ఆధ్యాత్మికత. అయితే ఆధ్యాత్మికత ముక్తి కోసం అని మన కాషాయ స్వాములు గట్టిగా చెప్పేస్తున్నారు. కానీ చాలా మంది కోరుకునేది ముక్తి కాదు. వారి కోరిక ఏమిటంటే ఈ బంధత్వాలు బాగుంటే అన్ని సుఖాలు, సంతోషాలు, ఐశ్వర్యాలు ఉండాలి, ఏ బాధలు, కష్టాలు, దరిద్రాలు ఉండకూడదని. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడంటే, మీరు ఏది కోరుకుంటే అదే ఇస్తానన్నాడు ఆయన. ధ్యానించినంత పుట్టించి పూజించిన వాడికి పూజించినంత ఇచ్చి ఎన్ని జన్మలైన లెత్తినా మీకు తోడుంటాడు ఆ పరమాత్ముడే. ఈ సత్యాన్ని గ్రహించి ఎరుకతో ఆ సత్యాన్ని అనుగుణంగా నడుచుకోవడమే ఆధ్యాత్మికత. కొన్ని ప్రిన్సిపల్స్ మనం ఫాలో అయితే చాలు, ఎక్కువ కూడా అవసరం లేదు. కొద్దిగా దాన్ని మనం క్లియారిటీతో అండర్స్టాండ్ మనకు అర్థమైపోతే మంచి అద్భుతంగా జీవితమే మారిపోతుంది, హీల్ అయిపోతుంది. ఈ విధంగా చేయడానికి ఉన్న ఒకే ఒక్క ఉపాధి మన దేహం మాత్రమే. ఏ జీవ జంతువుకు ఆ ఛాన్స్ లేదు. జూమ్ లో వచ్చి కూర్చోలేదు,
ఏ ఆవు ఏ కుక్క గాని పిల్లి గాని ఏది కూర్చున్నా అర్థం కాదు. ఒక మనిషికి ఆ ఛాన్స్ ఉంది. అందుకే మనిషిగా పుట్టిన ప్రతి మానవుడు ఖచ్చితంగా ఆధ్యాత్మికం వైపు రావడానికి పూర్తి ఫెసిలిటీస్ మనకు ఆ భగవంతుడు ఇచ్చాడు. ఇక్కడ మన శ్రద్ధ అనే ఇన్వెస్ట్మెంట్ పెడితేనే జ్ఞానం అనేది మనకు వస్తుంది. అది ఇన్వెస్ట్మెంట్. అది మన శ్రద్ధ, మన టైము, మన వీల్ పవర్, మన డెడికేషన్, మన ప్యూరిటీ, మన రిసిప్టివ్నెస్, ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్లు. నేను చేసినవి అవే. టోటల్ గా టైం ఇన్వెస్ట్ చేసిన, టోటల్ గా శ్రద్ధ పెట్టేసిన, టోటల్ గా డెడికేట్ అయినా, టోటల్ గా ప్యూరిటీతో ఉన్నా, టోటల్ గా సరెండర్ అయి ఉన్నా, అన్నిటికీ రిజల్ట్ ఏమొచ్చింది అంటే భగవంతుడే ఎత్తుకున్నట్టుంది నాకు. అర్థమైందా? చిన్న పిల్లల్ని తండ్రి ఎత్తుకొని పైకి ఎగరేస్తాడు 4-5 ఫీట్లు. చిన్న బాబు నవ్వుతుంటాడు. వాడికి ఎంత బలమైన కాన్ఫిడెన్స్ ఉంటుందంటే మా డాడీ కింద పడనియ్యాడు, నాకు పట్టుకుంటాడు. అలాంటి కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. తెలుసు కదా, మామూలుగా మనం పిల్లల్ని పైకి ఇట్లా ఎగరేస్తుంటారు తండ్రులు. నవ్వుతుంటాడు, ఏడవాడు అప్పుడు ఆయన. ఆ కాన్ఫిడెన్స్, ఏది ఏమైనా కానీ నాకు కింద పడనీయకుండా పట్టుకుంటాడు మా డాడీ. అలాంటి నమ్మకం, బలమైన నమ్మకం మనకు పంపించిన వాడి మీద ఉండాలి. ఫిజికల్ లైఫ్ లో తండ్రి మీద ఇంత నమ్మకం అంటే మనకు పంపించిన వాడి మీద ఎంత నమ్మకం ఉండాలి. ఆ నమ్మకమే మీకు కాపాడుతుంది. మీ నమ్మకమే మీకు దారి చూపిస్తుంది. మీ నమ్మకమే మీ చుట్టూ ఒక వలయంలాగా ఉంటుంది. మీ నమ్మకమే మీకు ఒక సెక్యూరిటీగా ఉంటుంది ఎప్పుడు. ఎన్నో జన్మల సంస్కారం వలన లభించిన ఈ ఉపాధిని ఉపయోగించి శుద్ధ చైతన్యం వైపు ప్రయాణం చేయడమే ఆధ్యాత్మికత. ఫస్ట్ 40 రోజులు నాన్ వెజ్ మానేయంగానే బాడీ హీలింగ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇప్పటిదాకా తెలియదు. ఇప్పుడు తినకుండా ఒక 40 రోజులు ఉంటే ఆటోమేటిక్ గా మీ బాడీ క్లీన్ అవుతుంది. మౌనము, ఉపవాసము, మిత భాషణము, మితాహారము, యుక్తాహారము, నిరాహారము, మితాలోచన, యుక్తాలోచన, నిరాలోచన, ఇవన్నీ కొద్దిగా రెగ్యులర్ గా పాటిస్తుంటే ఆటోమేటిక్ గా మీ బాడీ క్లీనింగ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. 90% మీకు నాన్ వెజ్ తోనే క్లెన్స్ అయిపోతుంది బాడీ మానేస్తే. ఫేస్ చూడండి 40 రోజుల తర్వాత మీ ముఖం ఎంత మెరుపు వస్తుంది, ఎంత తేజం వస్తుంది. మీ హావభావాలు, మీ ఫీలింగ్స్, మీ ఇమోషన్స్, మీ లోపల నుంచి ఒక్కొక్కటి ఏరి పడేసినట్టు అవుతుంది మీకు ఇట్లా క్లాస్ లో కూర్చున్నప్పుడు. అందుకే క్లాసులు వినాలి. మీ దగ్గర నుంచి నాకు ఏమొద్దు, మీ చెవులు నాకు కావాలంట నేను. మీ చెవులే, మీ చెవులో ఉన్న కమ్మలు వద్దు నాకు. ఏం చేసుకోవాలి మీ కమ్మలు తీసుకో. మీ చెవులు ఉంటే చాలు. చెవులో అమృతాన్ని వేస్తా, విషం పోయే నేను ఎప్పుడు. విన్నావా నీ కోడల్ని అత్త గురించి, కోడల మీద, కోడల గురించి అత్త మీద, ఆ వీడి మీద వాడి మీద, మీ అన్న ఇట్లా అన్నాడని తమ్మునికి, తమ్ముడు అట్లా అన్నాడని అన్నకు. కొంపలు నాశనం చేసే పనులు చేయొద్దు ఎప్పుడు. ఎప్పుడు డిస్ట్రక్షన్ చేస్తామో ఫస్ట్ అది మన మీదనే వస్తుంది. వాడికి అవుతుందో లేదో డిస్ట్రక్షన్ మనకు చేస్తుంది. నోటిలోని మాటనే నుదుటి రాత అయిపోతుంది. అందుకే ప్రతి మాట, ప్రతి చూపు, ప్రతిదీ పాజిటివ్ గా ఉండాలి. అర్థమైందా? పరమాత్మ నుండి విడవీడని ఆది ఆత్మ. పరమాత్మ నుండి విడి వడిన అది ఆత్మ. అది భౌతికంలో చేరి ఎన్నో జన్మలలో ప్రయాణం చెంది ఈ దేహాన్ని పొందింది. మానవ దేహంలో ఉన్న ఈ ఆత్మ స్వరూపాన్ని తెలుసుకొని పరమాత్మ వైపు నడిపించడమే మానవుని కర్తవ్యం. ఆ బాడీని అంత బాగా నీట్ గా పెట్టుకోవాలి. అందుకే ఎంత శుద్ధిగా ఉంటామో అంత అద్భుతంగా మన వైపు దేవతల ఎనర్జీ వస్తుంది. రోజు 4 సార్లు స్నానం చేస్తా నేను. కనీసం 4-5 సార్లు స్నానం చేస్తా. ఎందుకంటే బయట అంతా తిరిగి వస్తా, ఎంతో మందితో కలుస్తుంటా, షాప్ లో ఎంతో మందిని కలుస్తుంటా, ఎంతో మంది సేకరణలు ఇస్తుంటా. నారని నేను క్లెన్సింగ్ చేసుకోవాలి. స్నానం చేసేదాకా వ్యాసపీఠంలో వచ్చి కూర్చోను. శుచి అనేది చాలా ఇంపార్టెంట్ ఇది ఆధ్యాత్మికతలో. ఎంత నీట్ గా ఉంటామో, ఎంత పవిత్రంగా ఉంటామో
అంత అద్భుతంగా డివైన్ ఎనర్జీ మనలో వస్తుంది. ఒక పెద్ద ఆఫీసర్ దగ్గర ఏదో షార్ట్ టీ షర్ట్ వేసుకొని పోతామా? వ్యాసపీఠం ఎక్కాలంటే ఒక పెద్ద ఆఫీసర్ దగ్గర పోయేటప్పుడు ఎట్లా పోతామో అట్లా రావాలి. చెప్పేవాడు కాదు, వినేవాళ్ళు కూడా అట్లా ఉండాలి. సోఫాలో బొర్లుకుంటా కాళ్ళు మీద పెట్టుకొని ఇష్టం ఉన్నట్టు కూర్చొని వింటారు. అందుకే వీడియోలు ఆన్ చేయరు చాలా మంది, నాకు తెలుసు. పొద్దున్న 5-5 గంటలకు జూములు చేస్తుంటా. లుంగి మీద షార్ట్ల మీద ఎట్లా ఇష్టం ఉన్నట్టు ఉంటారు. నీట్ గా స్నానం చేసి మంచి డ్రెస్సింగ్ చేసి కూర్చోవాలి. ఆ ఆ దైవం గురించి వినడానికి కూర్చుంటున్నాం అంటే దానికి ఇచ్చే రెస్పెక్ట్ మనం ఇవ్వాలి. మామూలు విషయాలు కావు ఇవి. సినిమా స్టోరీ కాదు నేను ఇక్కడ చెప్పేది. కాలక్షేపం కాదు. జన్మ రాహిత్యాన్ని ఇచ్చే జ్ఞానాన్ని ఇస్తాం ఇక్కడ. మళ్ళీ పుట్టకుండా చేసే జ్ఞానం దొరుకుతుంది మనకి ఇక్కడ. దానికి అంత రెస్పెక్ట్ ఇవ్వాలి మనం. అందుకే అంత రెస్పెక్ట్ ఇస్తాం. వ్యాసపీఠం అంటేనే పవిత్రమైన పీఠం, అది దేవతలు వచ్చే సీట్ ఇది. అలాంటి సీట్ లో వచ్చి కూర్చోవాలంటే దానికి అర్హత కావాలి. ఆ అర్హతను సంపాదించుకునే క్వాలిటీస్ కావాలి. దానికి కావాల్సిన ప్రిన్సిపల్స్ ఉంటాయి, అవి ఫాలో చేయాలి. నిర్జీవంగా నిస్తేజంగా నిర్వీర్యంగా ఉన్న ఈ సమాజానికి మనుషులకు లేపడానికి బలమయంగా ఎంతో బలంగా కూర్చోవాలి ఈ సీట్ లో. అప్పుడే లక్షల జనాలను లేపే శక్తి మనకు వస్తుంది. అర్థమైందా? ఇక్కడ కూర్చొని చెప్పే మాటలు నేను బయటకు వస్తే రాదు మరి నాకు. అంత పవర్ ఉంటుంది ఈ సీట్ లో. ఎమ్మెల్యే సీట్ లో కూడా ఉండదు. ఇన్ని సంవత్సరాల నుంచి సేవ చేయడానికి సీట్ గురించి పనిచేసే వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఎమ్మెల్యే సీట్ వస్తే నేను చేస్తా సార్, సీట్ నుంచి నేను పనిచేస్తా సేవ చేస్తా అంటారు. సీట్ గురించి పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ నాకు ఏ సీట్ లేదు మరి. ఈ ఎమ్మెల్యే ఎంపీ సీట్ గురించి నేను ఎప్పుడు చూడలేదు. నాకు కావాల్సిన సీట్ ఒకటే, వ్యాసపీఠం కావాలి. వ్యాసుడు కూర్చున్న సీటు కావాలి. అదే పట్టుకున్నా, అదే సీట్ లో కూర్చున్నా. మరి అందుకే అంత దివ్యత్వాన్ని ఇచ్చింది. అర్థమైందా? దివ్యమైన భవ్యమైన జీవితాన్ని ఇచ్చింది ఆ వ్యాసపీఠం. నేను కూర్చున్నట్టు వ్యాసపీఠంలో మీరందరూ కూడా కూర్చోవాలి. ఇంకెన్ని రోజులు వింటారు ఇట్లా? మీరు కూడా క్లాసులు చెప్పాలి. అర్థమైందా? పరమహంసలుగా ఉండాలి. హంస పాలు నీళ్లు కలిపి తాగుతుంది, పరమహంస నీళ్లు వదిలేసి పాలు తాగుతుంది. పత్రిసారి దగ్గర నేను ఆయన పాలు తాగిన ఉన్నాయి. ఆయన లోతుల్లోకి పోయి ఆయన ఏం చేయాలనుకుంటున్నా దాన్నే అర్థం చేసుకున్నాను. నేను మిగతా పెట్టించుకోవాలి పెద్దగా. పరమహంసలుగా కావాలి. రామకృష్ణ పరమహంస, రమణ గారు పరమహంసనే, ఓషో రజనీష్ పరమహంస, బుద్ధుడు పరమహంసనే, పత్రిసారి పరమహంసనే. పరమహంస దగ్గర వచ్చిన వాళ్ళు పరమహంసలుగానే కావాలి అందరూ. ప్రతి పిరమిడ్ మాస్టర్ పరమహంసగా కావాలి. పరమాత్మ నుండి విడవడిన ఆది ఆత్మ అది భౌతికంలో చేరి ఎన్నో జన్మల నుంచి కొట్టుకొని మనం ఇక్కడికి వచ్చాం. పరిణామం చెంది ఈ దేహాన్ని పొందింది. మానవ దేహంలో ఉన్న ఈ ఆత్మ స్వరూపాన్ని తెలుసుకొని పరమాత్మ వైపు నడిపించడమే మానవుని కర్తవ్యం. ఈ కర్తవ్యాన్ని మనం ప్రారంభిస్తే భగవంతుని అనుగ్రహంతో గమ్యాన్ని చేరుకుంటాం. ధ్యానానికి వచ్చినామంటే మనం రైట్ ట్రైన్ లో కూర్చున్నట్టే. మెల్లగా తీసుకెళ్తుంది అది. రేణిగుంట దాకా తీసుకెళ్తుంది. అదే అదే వైజాగ్ దాకా తీసుకెళ్తుంది. మీ గమ్యం దాన్ని చేరుకునే దాకా మనం పట్టుకొని ఉండాలి అంతే. చేరుకుంటాం. ఎప్పటికి చేరుకుంటాము అది జన్మ సంస్కారాన్ని బట్టి, ప్రారబ్ధ సంచిత ఆగామి కర్మలను బట్టి, నివృత్తిని బట్టి ఉంటుంది. 80 ఏళ్లలో చేసే వరకు 8 సంవత్సరాలు కంప్లీట్ చేసిన అని పత్రిసార్ నోట్తో చెప్పారు నాకు ఒకసారి. 80 ఇయర్స్ లో చేసే ఎంత వర్కో 8 ఇయర్స్ లో కంప్లీట్ చేసావు. నీ హోంవర్క్ అయిపోయింది నీదే, ఇప్పుడు ఏం చేసే అవసరం కూడా లేదు, కానీ చేసేదంతా బోనస్ అన్నారు. అది నా హోంవర్క్ ఉండే, కంప్లీట్ చేసుకున్నా అంతే. డే అండ్ నైట్ ఊరికినా మరి. ఎప్పుడు పడితే అప్పుడు ఒక్కటే పరుగులు పెట్టినా.
అట్లాని నేను బిజినెస్ ఫ్యామిలీ ఎప్పుడు వదులుకోలేదు, అవేర్నెస్ తో ఉన్నా. ఇది అది రెండు మెయింటైన్ చేసుకుంటూ పోయినా అద్భుతంగా అన్నిటిని అధిగమించుకొని అద్భుతంగా సంపాదించుకున్నాం. ఏ లోకము పరలోకము రెండింటినీ గెలుచుకున్నాం. మండే అగ్ని కట్టెలను బూడిద చేసినట్లుగా జ్ఞానం అనే అగ్ని భౌతిక కర్మ ఫలాలన్నిటిని కాల్చి బూడిద చేస్తుంది. 4వ అధ్యాయంలో 37వ శ్లోకంలో కృష్ణుడు చెప్పాడని. జ్ఞానం అనే అగ్ని, జూమ్ క్లాస్ అనే అగ్ని, మొదలుకరి చెప్పే మాటలు అనే అగ్ని, ప్రతిసారి చెప్పే మాటల్లో ఉన్న అగ్ని ఏం చేస్తుంది? మీ కర్మల్ని దగ్ధం చేస్తుంది. అది మీ చెవిలో పడుతుంటేనే మీ లోపల నుంచి కాలిపోతుంటాయి. స్వాధ్యాయం అనే అగ్ని, సజ్జన సాంగత్యం అనే అగ్ని కర్మల్ని దగ్ధం చేస్తుంది. జూమ్ ఆర్గనైజింగ్ అగ్ని కూడా లలితమ్మ ఎన్ని కర్మలు దగ్ధం చేసుకుందో కంటిన్యూ దాన్ని మెయింటైన్ చేసుకుంటూ. అర్థమైందా? చాలా ఫాస్ట్ గా కాలిపోతాయి. మీరు ఎంత సర్వీస్ చేస్తారో అంత ఫాస్ట్ గా బయట వస్తాం. అంటే జ్ఞానాన్ని సంపాదించి ఆ సంపాదించిన జ్ఞానాన్ని మనస వాచ కర్మణ ఆచరించి నడుపు అప్పుడే మాత్రమే అది సాధ్యమవుతుంది. కేవలం సద్గురువులు మాత్రమే దారి చూపించగలరు. గుర్రాన్ని నీళ్ళ దాకా తీసుకెళ్ళగలుగుతారు, కానీ తాగేది మాత్రం గుర్రమే. వేమన్న యోగి ఏమంటున్నాడో చూడండి ఒక్కసారి, ఎంత అద్భుతంగా చెప్పాడు ఆయన. గర్వి ఇంద్రియములను గట్టి వేయగలేక గర్వి ఇంద్రియములను గట్టి వేయగలేక సన్యసించు చావు వచ్చినప్పుడే సన్యసించు నాత్మ జయము లేక నంటున్న మోక్షంబు విశ్వదాభిరామ వినురవేమ. ఎంత బాగుంది మెసేజ్ ఇది. చచ్చిపోయే ముందు ముసలాయన 80 ఏళ్ల వయసులో బెడ్ మీద చావు బతుకుల్లో ఉన్నాడు. లిప్స్ ఆడుతున్నాయి, మాట వస్తలేదు. 4 కొడుకులు దగ్గర పోతున్నాడు. డాడీ ఏమో చెప్తున్నాడు రా, ఏమో చెప్తున్నాడు, ఇన్సూరెన్స్లు ఏమైనా ఉన్నాయేమో, ఆస్తులు ఇంకెక్కడైనా ఉన్నాయేమో చెప్తున్నాడేమో అని దగ్గర పోయి చెవు పెట్టి విన్నాడు. నారాయణ అంటున్నాడేమో అని ఇంకో కొడుకు అనుకుంటున్నాడు. ఇప్పుడు అవన్నీ ఎందుకు చెప్తాడు ఆయన, నారాయణ అంటున్నాడేమో. దగ్గర పోయి విందామని చెవు పెట్టి విన్నారంట 4 కొడుకులు. వాళ్ళ డాడీ ఏం చెప్తున్నాడు అంటే స్కోర్ ఎంత అయిందంట. ఇండియా పాకిస్తాన్ వన్డే క్రికెట్ నడుస్తుంటే స్కోర్ ఎంత అయింది అని అడుగుతున్నాడు. అలవాటు లేని మనసు బుద్ధి చిత్తము అట్లా పనిచేస్తుంది. అలవాటు ఉన్న మనసు బుద్ధికి చెప్పే అవసరం లేదు, దేవతలు వస్తారు. వాళ్ళ బాడీలో ప్రతి సెల్లు నుంచి ఆ దైవం ఉంటుంది. అద్భుతం ఉంటది. 72,000 నాడి మండలంలో దైవం నడుస్తుంటది, రక్తం కాదు. బాడీలో కణం నుంచి దైవము వచ్చిన వాడే అలాంటి వాళ్ళే పత్రిసార్లాగా అవుతారు. ఒక వేమన్న లాగా, ఒక రమణ మహర్షి లాగా, ఒక ఓషో లాగా అవుతాం. అట్లుండాలి స్పిరిచువల్ మాస్టర్ అంటే. ఏ ఊర్లో కాలు పెడితే ఆ ఊరు మారిపోవాలి. అది తేజం అంటే, అది డివైన్ ఎనర్జీ అంటే. మన ఆరాలో వచ్చేటంటే ఎంత పెద్ద తోపు ఉన్నా కానీ పిల్లిలాగా అయిపోవాలి మన దగ్గర వస్తే. ఏమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడే వాళ్ళు కూడా దగ్గర రాగానే ఏం లేదు సార్ అంటారు. చెప్పు ఏంది అంటే, మన మాట, మన ఆరా, మన ఎనర్జీ అంత పవర్ఫుల్ గా ఉండాలి. భావం ఏంటంటే సంసార లంపటుడై గర్వము గలవాడు ఇంద్రియములను జయింపలేక చావబోయినప్పుడు సన్యాసము పుచ్చుకోను. చచ్చిపోయే ముందు సన్యాసం తీసుకుంటాడంట. 80 ఏళ్ళ ముసలోనికి 20 ఏళ్ళ అమ్మాయి పెళ్లి చేసుకుంటాడా? భగవంతుడు ఎట్లా చేసుకుంటాడు? అంగం గలితం ఫలితం ముండం అన్ని పోయినాయి. నోట్ల పళ్ళు పోయినాయి, మాట్లాడ చేత కాదు, బుద్ధి పనిచేయదు, కళ్ళు కనిపించవు, చెవులు వినబడవు, బీపీలు షుగర్లు రోగాల పుట్ట. అప్పుడు దేవుని దగ్గర పోతే ఏమనుకున్నారు దేవుణ్ణి? ఎట్లా యాక్సెప్ట్ చేస్తాడు? 20 ఏళ్ళ అమ్మాయి యాక్సెప్ట్ చేస్తుందా? రిటైర్డ్ అయిన చేసుకో అంటే, 100 ఎకరాల భూమి ఉందంటేనే చేసుకో అంటే, ఎవడు కావాలి వాడి భూమి అంటే భగవంతుడు ఎట్లా యాక్సెప్ట్ చేస్తాడు? యుక్త వయసుకులు చేసే భక్తి, యుక్త వయసులో ఉన్న ఆధ్యాత్మికత, భగవంతుడు డాన్స్ చేస్తాడు వాళ్ళతో.
అర్థమైందా? చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం లాంటిదే. రిటైర్డ్ అయినాక ధ్యానానికి వస్తాము, రిటైర్డ్ అయినాక ధ్యాన ప్రచారం చేస్తాం, ఏం చేయలేము. నా యుక్త వయసు అంతా ధ్యాన ప్రచారానికి పెట్టేసాను. ఎంత బాగుంటుంది. స్పిరిచువాలిటీ ఈజ్ నథింగ్ బట్ ఏ ట్రూ న్యాచురల్ సైన్స్. రొటీన్ జీవితంలో భక్తిని దించుకోవాలి. రోజు మన కాళ్ళు మన గురించి నడుస్తాయి. మన పని గురించి ఒక్కరోజు పత్రిసారి గురించి నడవాలి. ఒక్కరోజు మనతో ఉన్నోడు గురించి నడవాలి. ఒక్కరోజు మనతో ఉండి శ్వాసను నడిపిస్తున్నాడు ఎవడో, గుండె నడిపిస్తున్నాడు ఎవడో, లివర్ కిడ్నీలు పని చేపిస్తున్నాడు ఎవడో, దాని వెనుక ఉన్న శక్తి ఏంది, ఆ శక్తి గురించి నడవాలి. నోరు రోజు మన గురించి మాట్లాడుతుంది. ఒక్కరోజు జూమ్ లో అట్లా పోయి మాట్లాడాలి అందరితో. అర్థమైందా? చేతులు రోజు మన గురించి పనిచేస్తాయి. ఒక్కరోజు ఈ ఒక్కరోజు చేసిన పనే ప్రతి దానికి పవిత్రంగా మారుస్తుంది. రోజు సంపాదిస్తున్నాం, ఒక్కరోజు వచ్చిన ఇన్కమ్ పక్కకు పెట్టండి. ధ్యానానికో, ధ్యాన ప్రచారానికో, అన్నదానానికో, పత్రిసారకో, ఎవరి గురించో పక్కకు పెట్టేయండి. నెలకు 30,000 వస్తే ఒకరోజు 1000 రూపాయలు పక్కకు పెట్టేయండి. 29,000 పవిత్రంగా అయిపోతుంది. లేదంటే బీపీలు, షుగర్లు, కిడ్నీ స్టోన్లు, ఇది రకరకాల రోగాలు, స్కీమ్ అన్ని నడుస్తాయి. ఇక స్కానింగ్లు, రిపోర్ట్లు, డాక్టర్ల చుట్టూ తిరుగుతాం. ఇట్లా తీయం, అట్లా తీస్తాం. నోరు మూసుకొని బిల్లు కట్టుకొని వస్తాం. భగవంతుడు ఇట్లా కాకుండా అట్లా వసూలు చేస్తాడు. ఇడవడు ఆయన ఎప్పుడు, కానీ ఎక్కువ తీస్తాడు అప్పుడు. తెలిసి తెలిసి ముందు నుంచే తీస్తే మీ దగ్గరికి ఎందుకు వస్తుంది? అది రాదు. ఇదే డివైన్ స్పిరిచువల్ సైన్స్. ఇది లా ఆఫ్ కర్మ. ఇది స్పిరిచువల్ లా. ప్రకృతికి ఒక నియమం ఉంది. ఆ నియమానుసారమే అంతా నడుస్తూ ఉంటుంది. ఆ ప్రకృతి నియమాల్ని తెలుసుకొని, అర్థం చేసుకొని ఆచరించడమే ఆధ్యాత్మికత. అర్థమైందా? ఆధ్యాత్మికత అంటే అర్థం చేసుకోవడం. స్పిరిచువాలిటీ ఈజ్ అన్ అండర్స్టాండింగ్. అర్థం చేసుకోవడమే ఉంది. నాకు ఏ పూజలు తెలియదు, ఏం తెలియదు నాకు, కానీ ఇది మాత్రం బాగా పెంచుకున్నా. అండర్స్టాండింగ్ బాగా పెంచుకున్నా. దేవతలంతా నాకు ఫ్రెండ్స్ లాగా అనిపిస్తారు. అన్న కృష్ణన్న నమస్తే అంట నేను. కృష్ణన్న, నరసింహన్నకు నమస్తే అన్న అంట. శివన్నకు శివన్న అని పిలుస్తా నేను. అది ఎంత బాగా అనిపిస్తుందో నాకు. ఏం కాక ఏం నడుస్తుంది అంట, దోస్తులతో అన్నట్టు. అది సఖ్య భక్తి. వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. అర్థమైందా? సఖ్య భక్తి అది. భయం ఉండదు అక్కడ. ఎక్కడ భయం ఉంటుందో అక్కడ భక్తి ఉండదు. భయాలతో గుడికి పోతున్నాం, భయాలతో పూజలు చేస్తున్నాం. భయాలు చేయకుంటే ఏమవుతారు? దీపం పెట్టకుంటే ఏమవుతారు? అగరబత్తి పెట్టకుంటే ఏమవుతారు? నా షాప్ లో ఒక్క ఫోటో లేదా, ఎప్పుడు దీపం కూడా పెట్టలే. కోట్ల బిజినెస్ చేసినామని నాకు చూసిన వాళ్ళు అంటారు, నీ ఏం రా నువ్వు మొత్తం నాస్తికుడివి, ఎక్కడ ఏం కనిపించదు నీ దగ్గర, మేము ఎన్ని పూజలు చేస్తాం మా షాప్ లో అంటారు. నిమ్మకాయల మీద నిమ్మకాయలు కడతారు. నువ్వు మోసంబిలు కూడా కట్టుకో, సంత్రాలు కూడా కట్టుకో, ఏం కాదు. లోపల బాగా చేసుకో ముందు అంట. అండర్స్టాండింగ్, స్పిరిచువల్ అండర్స్టాండింగ్, ఒక క్లియారిటీ వస్తేనే ఇవన్నీ జరుగుతాయి. బయట వాళ్ళకి మాత్రం నాస్తికునిగానే కనిపిస్తాను నేను. ఎంత ఆధ్యాత్మికత ఉంది. ఒక్క క్షణం నేను వాళ్ళతో విడిపోయి లేను నేను ఎప్పుడు. ప్రతి శ్వాసలో కృతజ్ఞత ఉంటుంది నాకు. ప్రతి శ్వాసలో సరెండర్నెస్. ప్రతి శ్వాసలో డివినిటీ ఉంటుంది. ఆయన వచ్చి లేపితేనే పొద్దున్న లేస్తాము. మనం ఎప్పుడు లేవం. ఒక్కరోజు సారీ అన్నాడంటే అంతే పని. ఏడిపించుకుంటే తీసుకొస్తుంది తల్లి ఈ భూమి మీద. ఏడుపు ఆపకుండా చూసుకుంటది భార్య జీవితం. అట్లా ఏడుపు జీవితం ఎందుకైంది? ఏడుపు పుట్టినప్పుడు ఊపిరి కోసం మొదలైన ఏడుపు మనది. ఏడుస్తేనే సంతోషం అందరికి. ఏడవకుంటే ఏమైందో అనుకుంటారు. పుట్టిన బిడ్డ ఏడవాలి. జన్మ తీసుకోగానే ఫస్ట్ ఏడుపు మొదలైతుంది. తోబుట్టుకు నా కన్నా ఎక్కువ ఇచ్చేస్తున్నారన్న ఏడుపు, నా కన్నా
అదంటేనే మీకు ఇష్టమని ఏడుపు మొదలైంది. అక్కడి నుంచి మొదలైంది ఏడుపు. ఏడుచుకుంటూ వచ్చినాం. ఎట్లెట్లా పెరుగుతుంటాం ఈ ఏడుపులు మొదలైతాయి. రెంకుల కోసం ఏడుపు, మన వారికి రాలేదని ఏడుపు, అవతల వాడికి వచ్చేసిందన్న ఏడుపు, ఇంట్లో కరెంట్ అంత పోయిందన్న ఏడుపు ఉండదు. పక్కింట్లో ఊరంతా పోయిందా అని ముందు చూస్తాం. లేకుంటే ఏడుపు. ఉద్యోగం రాలేదని ఏడుపు, వచ్చాక చెయ్యాలని ఏడుపు. పెళ్లి అవ్వలేదన్న ఏడుపు, అయ్యాక సంసారం కోసం ఏడుపు. పెళ్లి కాలేదని అప్పుడో ఏడుపు, పెళ్లి అయినాక ఇంకో ఏడుపు. మన దరిద్ర జీవితం ఇది. ఏమన్నా అర్థం ఉందా? బిందాస్ బయటికి వచ్చేయాలి. అందుకే ఎంజాయ్ చేయాలంట నేను. అందుకే ఈ ఏడుపులు వద్దు మనకు. ప్రక్కవాడికి ఉందని ఏడుపు, మనకు లేదన్న ఏడుపు. మన ఇంట్లో కారు లేదన్న బాధ ఉండదు, ఎదురు ఇంట్లో కారు వచ్చిన బాధ ఎక్కువ ఉంటుంది. అది ఏడుపు. నర దృష్టి అంటారు. అందుకే దరిద్రమైన దరిద్రమైన చూపులు ఉంటాయి కొన్ని. వాళ్ళు బాగా సంపాదించున్నారన్న ఏడుపు, మనమంతలా సంపాదించలేకపోతున్నామన్న ఏడుపు, నా మొగడు సాఫ్ట్వేర్ లేడన్న ఏడుపు. అర్థమైందా? ఇల్లు కూలిపోతే మనం ఏడుస్తాం, మనం చచ్చిపోతే ఇల్లు ఎప్పుడు ఏడవదు. దేనికి ఏడుపు మరి? ఇక్కడ వచ్చింది ఇక్కడే పోతుంది, ఇక్కడే అంత ఇక్కడే నడుస్తుంది. నాటకం దాన్ని ఎంజాయ్ చేయాలి అంటారు. అదే ఆధ్యాత్మికత. అందరూ అన్ని కొనేను అందరూ అన్ని కొనేసుకుంటున్నారని ఏడుపు, మన మీదే కొనుక్కోవడం లేదని ఏడుపు. ఆమె దగ్గర మంచి పత్తుల మంచి గోల్డ్ చైన్ ఉందన్న ఏడుపు, మన దగ్గర లేదన్న ఏడుపు. అందరికి గుర్తింపు, గౌరవము, పదవులు వచ్చేస్తున్నాయన్న ఏడుపు, మనకు రాలేదని ఏడుపు. ఎంత సంపాదించినా ఇంకా చాలలేదన్న ఏడుపు. తృప్తితో ఎప్పుడు ఉండము. తృప్తినిస్తుంది ధ్యానం, ఆధ్యాత్మికత, సజ్జన సాంగత్యం. వీడికి అసలు ఏమి కావాలో తెలియక ఏడుపు. వాడికి ఏం కావాలో అది కూడా తెలియదు. కోట్లు వస్తే సంతోషంగా ఉంటా అనుకుంటాడు. కోట్లు వచ్చినా బెడ్ మీద లేవకుండా అయిపోతాడు. భార్యను షాపింగ్ కి డ్రైవర్ తీసుకోపోతాడు. ఎంతో సంపాదించినాక బాగా ఎంజాయ్ చేద్దాం, తిందాం అనుకుంటాడు. తింటే చచ్చిపోతాడని డాక్టర్ చెప్తాడు. ఏం బతకాలి? ఏం అంత ఏడిపే ఎటు చూసినా. కొత్తది రాలేదని ఏడుపు, ఉన్నది పోతే ఏడుపు. కష్టాలన్నీ నాకే ఉన్నాయని ఏడుపు, సుఖం కోసం ఏడుపు, అవసరం లేని తిండి కోసం ఏడుపు. రోగం వస్తే ఎలాగో ఏడుపే. నాకే ఈ బాధలు అన్ని ఏడుపు, చచ్చిపోతానన్న ఏడుపు, చావు రాదని ఏడుపు. బాధలు భరించలేక నాకు దేవుడు లేపేస్తే ఎంత తొందర లేపితే అంత తొందర పోతా నేను. నాకు ఏం లేదు, బతకాలని లేదు అంటారు చాలా మంది. పోదామంటే కూడా రానియడాయన అప్పుడు. అది అంతా అనుభవించాలి. లెక్కలు ఎవరు చేయాలి మరి? ఆ లెక్కలన్నీ పూర్తి చేసుకోవాలి కదా. చూసారా, పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు ఎన్ని ఏడుపులో. జీవితాంతం ఏడుపు. దుఃఖాల నుంచి దుఃఖ రాహిత్యం వైపు తీసుకొస్తుంది ఆధ్యాత్మికత. దుఃఖాల నుంచి దుఃఖ రాహిత్యం వైపు తీసుకొస్తుంది ధ్యానము. దుఃఖాల నుంచి దుఃఖ రాహిత్యం వైపు తీసుకొస్తుంది జూమ్ క్లాసులు. అందుకే క్లాసు ఎప్పుడు మిస్ చేయొద్దు. ఏ ఏడుపులన్నిటికీ ఒక్కటే పరిష్కారము, ఆధ్యాత్మికత, బ్రహ్మాస్త్రం. అది 70లో పుట్టినా 90లో చచ్చిపోయినా నేనైతే. ఏడుపు 90 దాకానే ఉండే, 20 ఏళ్ళు తర్వాత అమ్మ జీవితమే జీవితము, బిందాస్ ఎంజాయ్ చేస్తున్నా నేను. ₹1 కార్లో కూడా కూర్చున్నా, 40 లక్షల 50 లక్షల కార్లలో కూర్చున్నా, 4 ఎకరాల ఇండ్లలో కూడా పోయినా, గుడిసెలో కూడా పోయినా, సైకిల్లో పోయినా, టీవీఎస్ 50 మీద పోయినా, చేతక్లో పోయినా, బైక్ మీద పోయినా, ఫ్లైట్ లో పోయినా, అన్నిటిని ఎంజాయ్ చేసిన. డబ్బు లేని రోజు చూసినా, డబ్బు వచ్చిన రోజు చూసినా, పేరు లేని రోజు చూసినా. ఎంతో పేరు వచ్చింది కానీ ఇప్పుడు కూడా డౌన్ టు ది అర్తే ఉంటా నేను.
చిరంజీవిలా కాలర్ ఎప్పుడు టైట్ చేయలే. సార్ దగ్గర వచ్చి ఇంత లక్షల మందిని తెచ్చిన అని. నిలబడ్డ చెట్లన్నీ తుఫాన్లు వస్తే ఎగిరిపోతాయి, గడ్డి ఎప్పుడు ఎగరదు. అందుకే గడ్డిలాగా ఉండాలి ఎప్పుడు. ఎన్ని తుఫాన్లు, ఎన్ని పేర్లు, ఎన్ని అవకతవకలు, ఎన్ని బాధలు అన్ని వస్తుంటాయి. నీళ్ళన్నీ పోయినాక, తుఫాన్ నీళ్లు పోయినాక ఏమైతే గడ్డి మళ్ళీ ఫ్రెష్ గా నిలబడతాయి. డౌన్ టు ది అర్త్ ఉండాలి ఎప్పుడు. పత్రిసారి పోయినాక చాలా చెట్లు ఎగిరిపోతున్నాయి చూస్తున్నా సొసైటీలో. చాలా. నేనే అన్న రేంజ్ లో మాట్లాడుతున్నారు, అది తప్పు. డౌన్ టు ది అర్త్ ఉన్నవాడే నిలబడతాడు. వేళ్ల మీద వేస్తానయ్యా, నా పిల్లలు నాలాగా తయారైన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే వేళ్ల మీద వేస్తానన్నారు పత్రిసారి. అర్థమైందా? నిజంగా అర్థం చేసుకుంటే అది రాదు. లేదంటే భౌతిక ఈగో వస్తే, భౌతిక జీవితంలో వచ్చిన అహంకారం ఈజీగా తీయొచ్చు. ఆధ్యాత్మిక అహంకారం వచ్చింది అనుకోండి, జన్మలు పడుతుంది దాంతో బయటపడాలంటే. అది రాకుండా చూసుకోవాలి. ఆధ్యాత్మికతలో వచ్చిన అహంకారం చాలా డేంజర్. ఆత్మజ్ఞానం తెలుసుకుంటే ఆనందమయ జీవితం గడపవచ్చు. సుఖ సంతోషాలతో ఉంటాం. బీపీలు షుగర్లు ఉండవు. ఎప్పుడు నిండుగా ఉంటాం, తృప్తిగా ఉంటాం, ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేస్తాం. ఒక పులి స్టాప్ వస్తుంది జీవితంలో. ఎంతకాలం అంటారా, మీరు తెలుసుకున్నప్పటి నుండి ఎన్ని జన్మలు ఎత్తినా పర్వాలేదు, మోక్షం వచ్చే వరకు. ఇప్పుడు మీరు తెలుసుకున్న జ్ఞానము మీ వెంటే వస్తుంటుంది. మీరు మీరు వేసుకున్న సంచిలో మీ దగ్గరే ఉంటది, మీ పాప బ్యాలెన్స్, పుణ్య బ్యాలెన్స్. అదే ప్రారంధ కర్మకు వస్తుంది. ఇప్పుడు గత జన్మల కర్మలన్నీ ప్రారంధ కర్మలు. ఈ జన్మలో పుట్టినప్పటి నుండి చేసుకున్న కర్మలు సంచిత కర్మలు. ఇప్పటిదాకా తెలియదు, ఇప్పటి నుంచి ధ్యాన ప్రచారం చేయాలన్న ప్లానింగ్ మీలో వచ్చింది అంటే ఆగామి కర్మలు, ఫ్యూచర్ లో చేయబోయే కర్మలు. 20 years వరకు ప్రారంధంలో ఉన్నా నేను కూడా. సంచిత కర్మల్ని బాగా చేసుకున్నా, ఏం లేకున్నా అన్ని సంపాదించుకున్నా. సంచిత కర్మలు బాగా చేసుకుంటే ఆగామి కర్మలు ప్లానింగ్ బాగా చేసుకున్నా. అందుకే అన్ని భోగాలే వస్తుంటాయి. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, తాత, బంధువులే లేలారా, మళ్ళీ జన్మము లేని సద్గురు మర్మ భావము నొందర. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, తాత, బంధువులు లేలరా, మళ్ళీ జన్మము లేని సద్గురు మర్మ భావము నొందురా. జన్మం లేకుండా చేసేది పత్రిసార్ లాంటి వాళ్ళే, వాళ్ళ దగ్గరికి రావాలి. పుల్లయ్య అయినను రాదు వెంటను, భూమి దాటి తేచుగో తెగుచో. పుల్లయ్య అయినను రాదు వెంటను, భూమి దాటి అటే కూర్చో. గల్ల భ్రాంతిని వీడి, వేమన్న కార్యసిద్ధిని గాంచురా. ప్రతి మాటలో డెప్త్ ఉంటది వేమన్న పద్యాల్లో. అద్భుతమైన డెప్త్ ఉంటది. ధ్యానం ఉన్నోళ్ళకి అది అర్థమవుతుంది. భావం ఏంటంటే, ఈ అబద్ధపు కోరికలు వీడి, బంధు వ్యామోహము, ద్రవ్య వ్యామోహము విడిచి, ధన్యత్వము సంపాదించుటకు సద్గురువును ఆశ్రయించి ఆత్మ జ్ఞానాన్ని పొందమంటున్నాడు వేమన్న యోగి. ఓకే. 10:25. మేడం టైం అయింది. ఇట్లే చెప్తుంటే ఇంకో గంట కూడా వెళ్ళిపోతుంటాను. చూద్దాం, మళ్ళీ నేను ఫ్రీగా ఉన్నప్పుడు వస్తాను. సార్ ఆ అభంగం ఒక్కటి పాడండి సార్, దానికోసం కాచుకొని ఉన్నాను. భంగమా? అభంగం అభంగమా? అది మరాఠీ అభంగం. అది ఎంత అద్భుతంగా ఉందో సార్, వింటుండే ఇంకా వింటూనే ఉన్నాను. చాలా చాలా మధురంగా ఉంటది. పత్రిసార్ చాలా ఇష్టం ఉండే అది, నాకు ఎప్పుడు పాడమంటుండే అది. డోళ్యానే భగతో ధ్వని పరిసతో కానే పది చాలతో. డోళ్యానే భగతో ధ్వని పరిసతో కానే పది చాలతో. जिव्वे रस चाकितो मधुर्य वाचे अमी बोलतो. आता ने बहुसार काम करितो विश्रांति द्यावया. घेतो झोप सुखे फिरू निबुटतो हे ఈశ్వరాచి దయా. ఇదే అభంగం. మొత్తం మెసేజ్ ఉంది అందులో. కళ్ళతో చూస్తున్నది నేను కాదు, వినేది నేను కాదు, తినేది నేను కాదు, జీవంలో టేస్ట్ చూసేది నేను కాదు,
నడిచేది నేను కాదు, గుండె నడిపించేది నేను కాదు, నిద్ర పోయేది నేను కాదు, పొద్దున్న లేపేది నేను కాదు అంటే ఎవరు? అదే ఆత్మతత్వం. అల్టిమేట్ అది ఎగ్జిస్టెన్స్. ఒక సూపర్ పవర్ మీతో ఉంది, మీ లోపల ఉంది, మీతో ఉంది. అది వదిలేసిన రోజు కాలు పెట్టేస్తారు ఆ బాడీని, అంతే. అది ఉన్నప్పుడే ఆ బాడీలో ఆ తేజం ఉంటుంది. అది వెళ్ళిపోతే అంతే. అది తెలియకపోవడమే బంధము, తెలుసుకుంటేనే మోక్షము. బాడీయే క్లీన్ అయిపోతుంది. మీకు తెలిసిందంటే లలిత మేడంని నేను ఫస్ట్ రోజు చూసినప్పుడు ఉన్న ఫేస్ ఇప్పుడు లేదు. ఎంత మారిపోయింది ఆమె ఫేస్. ఆమె చేసే దివ్యమైన పని ఇది. ఆ? నందిని మేడం, సునందిని మేడం ఫస్ట్ చూసిన సునందిని కాదు అది. ఆమె ఫేస్ లో ఎంత మార్పు వచ్చింది. అది తేజము. లైట్ లోపల వస్తే ఫేస్ మీద లైట్ వస్తుంది. ఏమమ్మా ఎందుకు ఏడుస్తున్నా? నేను ఎక్కడ ఏడుస్తున్నా సార్, నా మొక్కమే అట్లుంది అంటారు. దరిద్రపు మొక్కలు లోపల అంతా కంపే. అందుకే ఆ ఏడుపోవద్దు. ఏడుపు గురించి బాగా వచ్చింది కాన్సెప్ట్ ఈరోజు. కొద్దిగా ఏడుపు, ఇప్పటిదాకా ఏడ్చినాం, ఇప్పుడు వద్దు. నవ్వాలి, నవ్వుపించాలి. ఓకే, కలుద్దాం మళ్ళీ. థ్యాంక్ యూ.